తీసుకొచ్చిన గెస్ట్ ఎవరా అనుకుంటున్నారా? రేడియో మిర్చి అంటే లైక్ బాహుబలి అని చెప్పాలా, దేవసేన అని చెప్పాలా, లేకపోతే కల్కి అని చెప్పాలా, నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ రిమిక్స్లోని ఆవిడ అంటే లైక్ కమల్ హాసన్ గారినే మించిపోయారని అయితే నేను చెప్తాను అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ మన ఆర్జే స్వాతి అక్క. అక్క ఏ అక్క వచ్చేసావు, సీట్ తీసుకున్నావు, ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూ తప్పించుకునే ఛాన్స్ లేదు. ఓకే, నేను కూడా ప్రిపేర్ అయిపోయాను. చలో ఏం అడుగుతావో అడుగు, నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నా. లాస్ట్ లో మాత్రం నాతో ఒక రీమిక్స్ అని మాత్రం అడగద్దు. హే లేదు, మన ఇద్దరం చేసిన దానికి వేరే వాళ్ళు రీమిక్స్ చేయాలి. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, చాలా. చేద్దాం. మామూలు సెలబ్రిటీలు కాదు అసలు రీమిక్స్ క్వీన్ ఇక్కడ. అసలు కాదు, నాకు డౌట్ అక్క. అంటే బేసికల్ గా ఈ రీమిక్స్ అన్నవి ఎప్పుడు మొదలు పెట్టావు, అసలు ఎలా చేయాలనిపించింది, ఏంటి ఎలా అనిపించింది అంటే బేసిక్ గా స్కూల్ డేస్ నుంచి నేను ఏదైనా సినిమా చూస్తే బాగా అంటే గంగ చంద్రముఖిలా నిలబడింది, గంగ చంద్రముఖిగా మారింది అన్నట్టు ఏ సీన్ చూసినా అది నాకు నేను ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. లవ్ సీన్స్ చూసినా, ఫైట్ ఏదైనా సరే. సో ఒకసారి అన్నమయ్య సినిమా వస్తుంది, అందరేమో ఇట్లా సినిమా చూస్తున్నారు, అందులో వెంకటేశ్వర స్వామి లడ్డు వేయగానే ఇలా క్యాచ్ చేస్తారు నాగార్జున గారు. ఆ సీన్ అందరూ అక్కడ సినిమా చూస్తుంటే నేను మాత్రం టకటకట కిచెన్లోకి వెళ్ళి పెద్ద జాంపండు ఉంటే అది పైకి ఇట్లా నాకు నేను అద్దంలో చూసుకుంటా మహాప్రసాదం అని ఆ సీన్ మొత్తం రిపీట్ చేస్తున్నా. నాకు తెలియదు ఏంటంటే మా ఇంట్లో అందరూ సినిమా పక్క పెట్టి నన్ను చూస్తున్నారు ఇట్లా దాక్కొని, ఇది ఏం చేస్తుంది అని. ఓహో, సో అప్పటి నుంచి ఆ కళాఖండాలు లోపల ఉన్నాయి చిన్నప్పటి నుంచే. కానీ ఈ రీమిక్స్ రీల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏ గెటప్ కైనా మనం రీక్రియేట్ చేయొచ్చు, దాంతో కూడా హ్యూమర్ క్రియేట్ చేయొచ్చు అని స్టార్ట్ చేశాను అనమాట. సో బేసికల్ గా అంటే చేస్తున్నప్పుడు రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్సే ఒక పారిజాతం, ఒక చెప్పలేం. ఆ ఆర్నమెంట్స్ కి మీరిచ్చే ఆర్నమెంట్స్ ఉంటుంది, అది ఎక్కడ దొరకదు నాన్న, ఓన్లీ స్వాతి బ్రాండ్. సో ప్రతి దానికి మన దగ్గర యాజ్ ఇట్ ఈస్ పీస్ ఉంటది, అది రియల్ ఇది ఫేక్ అంతే తేడా. సో వాళ్ళు నా రీల్స్ లో మెయిన్ హైలైట్ ఎందుకు జనాలకు బాగా నచ్చుతుంది అంటే అక్కడ ఒక బ్లూ కలర్ నెక్లెస్ ఉంటుంది, నాకు నెక్లెస్ లేదు, ఒక బ్లూ కలర్ పారాషూట్ ఆయిల్ డబ్బా పెట్టుకుంటాను నేను. ఓకే, లేదా అక్కడ పెద్ద పెద్ద బుట్టాస్ ఉన్నాయి అనుకో, నాకు బుట్టాలి అనుకో, ఇంట్లో చిన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెవి అవి హ్యాంగ్ చేసుకుంటా. మల్లెపూలు పెట్టుకుంటా, నా దగ్గర లేక పేపర్ని ఫోల్డ్ చేసి చకాచకా చాప్ చేసి దాన్ని రోల్ చేసి ఇలా పూలలా పెట్టుకుంటా. సో ప్రతి దానికి నా దగ్గర ఉంటుంది. అండ్ మొన్న ఏంటో ఒక రీల్ చేసా నెయిల్స్ ది, బ్లూ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుని ఆమె వాట్ ఈస్ దిస్ పిల్లకు వేస్తాడు మెల్లకిస్ అని ఒక సాంగ్ ఉంది, రీమిక్స్ చేసింది ఆమె. ఇలా చూసా, బ్లూ నెయిల్ పాలిష్ మన దగ్గర లేదు, ఏం చేద్దాం, టాబ్లెట్ షీట్ కనిపించింది, కసా కసా కట్ చేసి టాబ్లెట్స్ మొత్తం స్టిక్ చేసుకుని సేమ్ చేసా. కింద కమెంట్స్ లో అందరూ ఆ టాబ్లెట్ పేరు డోలో 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 మొత్తం లిస్ట్ పెట్టేశారు. సో ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏదైనా రీల్ పెట్టినా కూడా ఇందులో ఏదో వాడుతుంది అక్క. ఒక రీల్లో ఒక ఆమె చైన్ కి లాకెట్ ఉంది, నాకు లాకెట్ లేదు, పిన్నిస్లు పెట్టుకున్నా, అది కూడా గుర్తుపట్టి అక్క కీ చైన్ లాగా లాకెట్ లాగా పిన్నిస్లు వాడేసావా అక్క అని. సో జనాలు ఎంత అబ్జర్వ్ చేస్తారంటే, సో రీమిక్స్ తోటి మన గెటప్లతోటి కూడా నవ్వేయచ్చు. అంటే ఒక మాటనో ఒకరిని తక్కువ చేసో కాకుండా గెటప్ తోటి కూడా మనం నవ్వుకోవచ్చు అనేది మన రీమిక్స్ రీల్స్ అనమాట. అండ్ చాలా వరకు రీమిక్స్ రీల్స్ చేస్తున్నప్పుడు అంటే టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో కామెంట్స్ వచ్చినప్పుడు ప్లస్ పాజిటివ్ వచ్చినప్పుడు మేము కూడా ఎంజాయ్ చేస్తాం, బట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు అక్క? నెగిటివ్ కామెంట్ అనేది నాకు ఒకటి అర్థం, ఇప్పుడు నాకు ఎలా చెప్పాలంటే రీల్స్ చేసి కొంతమంది నవ్వించడానికి ట్రై చేస్తారు, వాళ్ళు నవ్వించడానికి చేసిన రీల్స్ ని యూజ్ చేసి నేను నవ్విస్తున్నా, అందులో పెద్ద ఫరక్ ప్రాబ్లం ఏం లేదు. నేను వాళ్ళని తిట్టట్లేదు, బ్యాడ్ కామెంట్స్ వేయట్లేదు, కర్స్ వర్డ్స్ యూజ్ చేయట్లేదు, ఏం లేదు, జస్ట్ వాళ్ళు వేసిన గెటప్ నే వేసి నేను వీడియోలు చేస్తున్నా, వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నా, వాళ్ళు నవ్వించడం చేస్తున్నా, నేను నవ్వించడానికి ట్రై చేస్తున్నా. కానీ ఇందులో కొంతమంది మనోభావాలు దెబ్బతిని కమెంట్స్ లో పెడుతూ ఉంటారు, కానీ నేను కమెంట్స్ పట్టించుకోను, మ్యాక్సిమం చదువుతాను, అన్ని కమెంట్స్ చదువుతాను, కొన్నిటికి రిప్లై ఇస్తా, బట్ పాజిటివ్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు నెగిటివ్ కమెంట్ చూసి అయ్యో అని చెప్పి నేను అది డిలీట్ చేయడమో లేకపోతే ఎందుకులే మనకి అని డ్రాప్ అయిపోతే చాలా మంది ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారు. అందుకని కొన్నిటికి రిప్లై ఇస్తా, నెగిటివ్ కమెంట్స్ ని ఎక్కువ చదవను, మాక్సిమం వదిలేస్తాను నేను, తీసుకుంటా. ఫస్ట్ చేసిన రిమిక్స్ రీల్ ఏంటి? నూడిల్స్. చమ్కీలా అంగీలేసి ఓ వదినే అసలు అది ఎలా జరిగిందంటే, రీమిక్స్ రీల్స్ ఇలానే చేస్తుంటే సడన్ గా మా అమ్మ నూడిల్స్ చేస్తుంటే, అమ్మ కొన్ని పక్కకు పెట్టవా, ఎందుకైనా స్పెషల్గా వేరే ఏమైనా వండుకుంటావు అంటే, లేలే పక్కకు పెట్టవన్నా. ఆ వేడి వేడి నూడిల్స్ చల్లగైన తర్వాత టక్కటక్క వెళ్ళి హెయిర్ కి ఇలా ఇక్కడ పిన్ తోటి ఇక్కడ మొత్తం పెట్టేసుకున్నా. సో సింగర్ డీకి ఏంటంటే ఇట్లా కలర్ హెయిర్ నా దగ్గర లేదు, సో దానికి రీప్లేస్ చేసుకుంటే నూడిల్స్ పెట్టుకున్నా.
ఆ రీల్ నేను షూట్ చేసి మా అమ్మ వచ్చి ఏదేదో చేస్తుంది ఇది అన్నది. సో ఆ రీల్ అప్లోడ్ చేసిన కాసేపటికి వైరల్ అయిపోయి ఫస్ట్ సింగర్ డి స్టోరీ షేర్ చేసుకున్నారు, అది చూసి కీర్తి సురేష్ షేర్ చేసుకున్నారు, అది చూసి నాని షేర్ చేసుకున్నారు. సో ఇంతమందికి నచ్చుతుందంటే ఇంకా మనం తగ్గేదేలే అని తగ్గేదేలే. అండ్ వన్ మోర్ థింగ్, అంటే లైక్ కాసేపు అంటే లైక్ జోక్ పార్ట్స్ అంతా మొదలు పెడితే ఆర్జే స్వాతి అంటే లైక్ ఆ వాయిస్ కావచ్చు అండ్ ఆ హడావిడి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఫుల్ హడావిడి భలే ఉంటుంది కదా. సో ఎప్పుడు అవ్వాలనుకున్నారు, ఎలా స్టార్ట్ చేశారు? ఒక ఫీమేల్ ఆర్జేగా రావాలి అని అంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, నాట్ ఎట్ ఆల్. సో ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ యాజ్ అన్ ఆర్జేగా? ఆర్జేగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాషన్ ఉండాలి, అది ఇది చెయ్యాలి ఏదో. చాలా మందికి నాకు కమెంట్స్ చేసే ప్రతి ఉమెన్ కమెంట్స్ చదువుతా కదా నేను కాలేజ్లో ఉన్నప్పుడు నీలానే ఉండేదాన్ని స్వాతి, మ్యారేజ్ అయిపోయాక కొంచెం డల్ అయిపోయాను, నాకు నీలాగా ఆర్జే అవ్వాలని ఉండే కానీ కుదరలేదు, ఇలా చాలా మంది మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉంటాను నేను. మ్యాక్సిమం ఆర్జే అవ్వాలని అనుకోలేదు, కానీ హడావిడి ఇంతే ఉండేది చిన్నప్పటి నుంచి. మనం ఎక్కడ బెల్లం చుట్టూ చీమలు లెక్క, నేను ఏడుంటే నా చుట్టూ 10 మంది నా మాటలు వినుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేయడము అంతే. మనం విన్ అయినా కాకుండా మనం మధ్యలో ఉండాల్సిందే. హడావిడి బ్యాచ్ అనమాట. టైం పాస్ బటానీ అంటారు వీళ్ళనే. సో అలాంటి పేర్లు టైం పాస్ బటానీ, ఇంకేంటి లైక్ వాగుడుకాయ, చాటర్ బాక్స్, ఇలాంటి నిక్ నేమ్స్ చాలా వచ్చాయి. స్కూల్ డేస్ లో బాగా అల్లరి. కానీ వన్స్ ఇంకా ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో లేదు జాబ్ చేయాలి అన్నారు. సో సరే అని డిగ్రీలో ఉన్నప్పుడే ఇంకా ఎగ్జామ్స్ రాశాను. బట్ ఫస్ట్ కాల్ సెంటర్లో జాబ్ స్టార్ట్ చేశాను. కాల్ సెంటర్? కాల్ సెంటర్. అదైతే నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అనమాట. అంటే అప్పుడు నా బ్రేక్ఫాస్ట్ 5 రూపాయల సమోసా నా బ్రేక్ఫాస్ట్. లంచ్ తినేసేదాన్ని. అంటే నాది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉండే. నాకు అప్పటికి అసలు జాబ్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ కాల్ సెంటర్ హైదరాబాద్లోనే, బేగంపేటలోనే ఫస్ట్ కాల్ సెంటర్ జాబ్. ఒకసారి ఫస్ట్ కాల్ తీసుకున్నా. బేసిక్ కాల్ సెంటర్ తిట్టడానికి కాల్ చేస్తారు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ప్రాబ్లమ్ తోటే వస్తారు వాళ్ళు, తిడుతూనే ఉంటారు. సో ఫస్ట్ కాల్ తీసుకోగానే ఏంటంటే మీ సర్వీస్ ఇట్టుంది బ్లా 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 తిడుతూనే ఉన్నారు. కళ్ళలోంచి నీళ్ళు. అంటే ఫస్ట్ టైం ఒకరు నన్ను తిట్టారు, అస్సలు తీసుకోలేకపోయా. వాష్రూమ్లోకి వెళ్ళి ఫుల్ ఏడ్చేసి ఇంకా మొహం తుడుచుకొని ఇలా తిట్టేశారు. అంటే నిన్ను తిట్టలేదు, కంపెనీని అన్నారు, నువ్వు రియాక్ట్ అవ్వకు, నువ్వు ఇక్కడ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఉన్నావు, సొల్యూషన్ ఇచ్చే అంతే అన్నప్పుడు ఓకే అనుకొని ఇంకా మెల్లమెల్లగా కాల్ సెంటర్లో జాబ్ చేసుకుంటూ, మనకి వర్క్ అంటే చాలా ఇష్టం, కొంచెం మంచి పేరు వచ్చిన, నలుగురు పొగిడినా మజా వస్తుంది అనమాట. సో అలా బాగా వర్క్ చేస్తుందని చెప్పి అకౌంట్స్ వేశారు. సో అకౌంట్స్ నేర్చుకొని, ఎక్సెల్స్ అవన్నీ నేర్చుకొని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నా. వన్ డే ఇట్లా రేడియో, మనకి ఎక్కడున్న పాటలు, మనకి ఎనర్జీ ఇచ్చేది బూస్ట్ పాటలే కదా. సో రేడియో మిర్చి ఇలా పెట్టుకొని బాస్కి కనబడకుండా ఇట్లా వర్క్ చేస్తున్నా. ఫైవ్ డే రేడియో మిర్చిలో మీరు ఆర్జే అవ్వాలనుకుంటున్నారు, వచ్చేయండి రేడియో మిర్చికి అన్నారు. ఓకే ఇది బాగుందని చెప్పేసి ఇంట్లో ఎవరికి చెప్పలేదు, డైరెక్ట్ వచ్చాను. అప్పటికే మన వాళ్ళు తెలుసు కదా, ఇంకా చాలా మంది, ఒక వందల మంది ఉన్నారు. ఒక్కొక్కరు కాలేజ్ స్టూడెంట్స్ యంగ్ ఉన్నారు. మనమేమో పప్పు ముద్దలకి ఇట్లా వచ్చి కూర్చొని ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళందరూ, ఇంత మొదలైన అసలు సెలెక్ట్ అవుతానా అన్నట్టు ఉండే. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ వాయిస్ టెస్ట్ అన్నారు. ఈ పిల్ల గొంతేదో కొంచెం వెరైటీగా రాణి ముఖర్జీ లాగా కొంచెం హస్కీగా ఉంది. చలో సెలెక్ట్ అయిపోయాం. సరే ఈ పిల్ల నెక్స్ట్ ఏదైనా టాపిక్స్ మాట్లాడగలుగుతుందా అని అడిగారు. ఒక టాపిక్ ఇచ్చారు, సికింద్రాబాద్ స్టేషన్ గురించి చెప్పు అన్నారు. మనం రోజు జర్నీ చేసేది అక్కడ. సో బస్సులు మారి నిలబడి ఊగుతూ ఎన్ని, అంటే నాకు ఒకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, నేను ఒక మిడిల్ క్లాస్లో పుట్టినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే రిచ్ కిడ్కి కష్టాలు తెలియదు, అస్సలు తెలీదు. ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి తెలిసినంత ఎక్స్పీరియన్స్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, డబ్బు వాల్యూ కానీ, కష్టాలు కానీ, సంతోషం అన్నీ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. సో అలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి ఆ బస్ జర్నీ నాకు తెలుసు. సో నేను ఇంటర్వ్యూలో కూడా అడిగితే నా బస్ జర్నీ, నేను బేగంపేట, మేము ఈసీఎల్లో ఉండాలి, ఈసీఎల్ నుంచి నేను బేగంపేట రావడానికి ఈ బస్ ఎక్కి అక్కడ దిగి సికింద్రాబాద్ ఇంకో బస్ ఎక్కి సీట్ దొరికితే పండగ చేసుకొని విండో సీట్ దొరికి పాటలు వినుకుంటూ కూర్చుంటే ఇదే స్వర్గం రా అని ఫీల్ అయ్యే అమ్మాయిని అని నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాను. సో అన్ని రౌండ్స్ అయిపోయినాయి. ఫైనల్ రౌండ్లో ముగ్గురం ఉన్నాం. ఆ ముగ్గురిట్లో కూడా నన్ను ఏం అడగలేదు, యో సెలెక్టెడ్ అన్నారు. అదేంటి మీరు ఏదో అడుగుతారేమో అనుకొని వచ్చాను అంటే, ఇప్పుడు వచ్చిన ముగ్గురిట్లో ఆ ఇద్దరిని నేను అడిగాను, మీ ఇద్దరితో ఎవరు ఎక్కువ మాట్లాడారు అని. వాళ్ళిద్దరు నీ పేరే చెప్పారు. సో నువ్వు పర్ఫెక్ట్, ఇంకా ఈ ఆర్జేకి నువ్వే, మిర్చికి నువ్వే వచ్చేసాయి అన్నారు. సో ఆఫర్ లెటర్ తీసుకొని ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఇలా చూపిస్తే ఏంటి ఇది అన్నది. అమ్మ నేను ఆర్జేకి సెలెక్ట్ అయ్యా. ఫస్ట్ కింద మేనేజర్ లెవెల్ రోల్ అనమాట మాది. మేనేజరా, నువ్వేం మేనేజర్వే అన్నారు.
కింద కరెక్ట్ చూడమ్మా అంటే రేడియో మిర్చి ఆర్జీ అనగానే ఇంకా మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు. నాకైతే ఇక ఆనందం ఫస్ట్ ఎవరికైనా చెప్పుకోలేదు, ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పేసా. లిటరల్లీ ఆ రోజు జర్నీ సేమ్ బస్సులోనే వెళ్తున్నా, డ్రైవర్ నాకు కొత్త జాబ్ వచ్చింది ఇట్లా ఎంత ఆనందంగా అందరికీ చెప్పుకుంటే ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి, అలా ఒక కాల్ సెంటర్లో సమోసా తిని అదే లంచ్లా ఫీల్ అయ్యి బస్ ఛార్జెస్ డబ్బులు మిగిలితే పానీపూరి తిని ఎప్పుడైనా ఆ టీమ్ లంచ్కి అప్పుడు తీసుకెళ్తే అబ్బా అన్నట్టు ఎక్సైట్ అయ్యి ఆ అమ్మాయి కాస్త ఇప్పుడు ఆర్జేగా రేడియో మిర్చిలో దున్నేస్తుంది. బాబా లిటరలీ అక్క, అంటే మీరు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి ఈవెన్ దో నాకు అంటే లైక్ మేబీ పర్సనల్ అయి ఉండొచ్చు, నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరుగుతున్న అమ్మాయి వెనక కూడా చాలా ఉంటాయి, స్ట్రగల్స్ చాలా ఉంటాయి, పడ్డ బాధలు చాలా ఉంటాయి.